హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము పిఎంఆర్ కాంప్లెక్స్ రంగనాయకులపేట నెల్లూరు నందు డిసెంబర్ 28 స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 1 మరియు 2వ తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మీద అంటే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో భాగంగా విద్యార్థులకు సంబంధించి 4 రకాల డొమైన్లైన శారీరక అభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధి, గణితాభివృద్ధి మరియు మేధాభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియోలో ఈ 4 రకాల అంశాలకు సంబంధించిన టిఎల్ఎం మెటీరియల్ను మన టీచర్లు ఎలా తయారు చేశారు, వాటిని మన క్లాస్ రూమ్లో ఎలా వాడాలో మన టీచర్లు తెలియజేస్తారు. దయచేసి అందరూ చూడండి. థ్యాంక్ యూ. గుడింతాలు అవి పిల్లలకి నేర్పించేటప్పుడు చిన్నగా తయారు చేస్తున్నాను కూడా. తలగట్ల నుంచి విసర్గ దాకా మొత్తం ఇలా రాసి పెట్టుకున్నాను. ఒక్కొక్క లెటర్ని స్లిప్స్లో రాసుకొని ఈ లాస్ట్ మనం దాన్ని చూపించడానికి గుడింత మొత్తం పిల్లలకి ఆటలాగా నేర్చుకోవడానికి బాగా బాగుంటుంది. వర్డ్స్, నెంబర్స్ ఇలా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్షరాలు కానీ గుణింతాలు కానీ ఏదో ఒకటి. ఫస్ట్ లెటర్ ఏ, కొంచెం చిన్నగా అంటుంటే అవి ఓపెన్ అవుతారు. సూపర్ మేడం. ఓకేనా? స్మైల్, యాంగర్ ఇది న్యూట్రల్, ఏమీ లేకపోవడం. సాడ్, సిల్లీ, డిసప్పాయింటెడ్, కన్సర్న్, ఫెంటాస్టిక్, టైర్డ్. ఈ పిక్చర్స్ ని క్లాస్ రూమ్ లో పెట్టడం వల్ల పిల్లలు కొంచెం ఫన్ గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ బాగుంది అనేది చూస్ చేసుకొని ఎమోషన్స్ కూడా ఏవి ఉండడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏవి ఉండకూడదో కూడా తెలుస్తుంది. యాంగర్ గా ఉండకూడదు. థ్యాంక్ యూ మేడం. కలర్స్ లెక్కించడం ద్వారా కూడా పిల్లలు ఐడెంటిఫై చేసుకోవడానికి కలర్స్ కూడా పెట్టుకోవడానికి సాబితే రాపితే అని చెప్తారు ఉర్దూలో. ఇది టీచింగ్ అయిపోయిన తర్వాత ఒక యాక్టివిటీ. ఇలా ఫ్లాష్ కార్డ్స్లో అన్ని షఫుల్డ్ అయిపోతున్నాయి. ప్రిఫిక్స్, సఫిక్స్, వర్డ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇటు సైడ్ వచ్చి ఇది ప్రిఫిక్స్, ఇటు సైడ్ వాళ్ళు దాంట్లో చూస్ చేసుకొని ఇక్కడ అంటించేస్తారు. తీసుకొచ్చి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో అది అంటిస్తారు. ఇటు సైడ్ వచ్చి రాకెట్ని సఫిక్సెస్, ఇటు సైడ్ వాళ్ళు ఏదో చూస్ చేసుకొని ఇటు సైడ్ అంటిస్తారు. ఇట్లా ఒక చిన్న యాక్టివిటీ వాళ్ళ మైండ్లో ఎంత గుర్తుందో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఈ కలర్స్ ఐడెంటిఫికేషన్ కోసం నేను తయారు చేసాను. అలాగే పిల్లలు చక్కగా దాన్ని ఏ కలర్స్ చెప్పగలుగుతారు. చిన్నపిల్లలకి అచ్చులు ఏం లేకుండా అచ్చుల అక్షరం అందులో అక్షరాలు చూసి గుర్తుపట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. మేము మేధోభివృద్ధి డెవలప్మెంట్ గురించి కొన్ని యాక్టివిటీస్ చేసాం. అందులో భాగంగా ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అనే టాపిక్ తీసుకోవడం జరిగింది. నేను అందులో ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇలాగా ఒక్కొక్క కప్పులో డివైడ్ చేసి వేయడం వల్ల పిల్లలకి వీటి మధ్యలో ఉన్నటువంటి కన్ఫ్యూజ్ అనేది పోవడం జరిగి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి క్రాక్ ద కోడ్ అండ్ మేక్ కోడ్స్ అంటే సింబల్స్ ద్వారా లెటర్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ సింబల్స్ ద్వారా స్టూడెంట్స్ ఈజీగా వర్డ్స్ ఫామ్ చేసేలా యాక్టివిటీ అనేది చేయడం. నంబర్స్, కౌంటింగ్ నంబర్స్, డయాగ్రామ్స్ చూసి కౌంట్ చేసి నంబర్స్ కలరింగ్ చేయండి సార్. ఈ కలర్స్ని బట్టి పిల్లలందరూ ఎక్కడ ఉంది, ఏ కలర్ ఎక్కడ కౌంటింగ్ అనేది వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఆర్డర్లో సర్కిల్ లాగా గీస్తే స్టార్ వస్తుంది. కలర్ కోడింగ్ అంటే ఈ కలర్ని బట్టి ఆ నెంబరే చూసుకునేసి దాన్ని బట్టి జాయిన్ చేసుకుంటూ వస్తారు సార్. పిల్లల కన్ఫ్యూజన్ తగ్గించడం కోసం ఇక్కడ
కలర్స్ పెట్టాను. ఈ బాక్స్లో కలర్స్ ఉన్నాయి, ఇలా చేశాను. అది ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళు గా పెడతారు. ఈ విధంగా వాళ్ళల్లో ఆ కన్ఫ్యూజన్ని తగ్గించడానికి. ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఈ కప్స్లో ఇలాగా వెనక అంటించాము షేప్స్ని. అవి వాళ్ళు చూసుకొని ఒకదాని మీద ఈ షేప్ ఏది, ఈ షేప్ ఏంటి అని ఒకదాని మీద ఒకటి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళలో నెంబర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది డెవలప్ అవుతుంది.